హాయ్, వెల్కమ్ టు స్వీటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో గుమగుమలాడే పాలతో గుత్తి బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాది న్యూ ఛానల్ అండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ వీడియోని ఇందులో అప్లోడ్ చేయడం. కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మన్నించగలరండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవి మంచిగా ఫ్రై కావాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలందాం. సరే, మూత తీసుకొని ఫ్రై అయినాయో లేదో చూసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అందులోనే మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు అవి వేగించుకోవాలండి ఆయిల్లో. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం తక్కువ తీసుకున్నాము, ఎందుకంటే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం మనం తక్కువ వేసుకోవాలి. తర్వాత 2 ఇలాచీలు 2 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాలు మొత్తం అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం వాటర్ను యాడ్ చేసుకొని అందులో పోసుకోవాలండి. తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మసాలా అంతటా కారం పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మసాలా మొత్తం ఉడికించుకోవాలి. ఉడికిన మసాలాలో ఒక గ్లాస్ చిక్కటి పాలు వేసుకొని
ఉంచి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత ఆ మసాలా పేస్ట్లో మన ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలాలండి. పైకి తేలింది అంటే మనం ఉడికిపోయినట్టే. సో తర్వాత కొత్తిమీరతో పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన పాలతో గుత్తి బీరకాయ రెడీ అండి. ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్